ఒకటే అంటున్నామండి. గతంలో రేడియం స్టిక్కరు ఎట్లా ఉంటే ఏఆర్ఐ అప్రూవ్ ఉన్న స్టిక్కర్ ఏవి. అదే స్టిక్కర్ అదే సిస్టమ్‌గా మేము ఇవాళ యేసుకుంటాం. మీరు కాంట్రాక్టర్‌లని అప్రూవ్ చేసినారు. ఈ కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారంటే మాకు డబుల్ రేటు, త్రిబుల్ రేటు పెడుతున్నారు. మేము దానికి లేదు. వాళ్ళేమంటున్నారు మేము జేటీసీ గారికి మాట్లాడితే జేటీసీ గారు మేము ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినామంటాం. మేము ఒక రికగ్నైజ్డ్ అసోసియేషన్‌గా ఉన్నాం. ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఎవ్రీ సింగర్ ప్రాబ్లమ్‌కి మేము వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మా అసోసియేషన్కి ఎందుకు చెప్పలేదు? మేము ఒక్కటే కాదు కదా, ఇక్కడ ఉన్న 3 అసోసియేషన్లే జాయింట్ యాక్షన్ కమిటీగా ఉంది. వాళ్ళు పిలిపియాలి, మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడి మేము ఇట్లా చేస్తున్నామని చెప్తే మేము అప్పుడే చెప్తాం. ఏమవుతుందంటే రూ. 50 దొరికేది రూ. 150 పెడుతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాం చెప్పండి? ఇప్పుడు ఒక బండి ఉంది, కిరాయా వస్తే ఫిట్నెస్ ఉంటే ఫిట్నెస్కి పైసలు వస్తాయి. ఆ అడ్వాన్స్ తీసుకొని పోయి ఫిట్నెస్ చేపిస్తాం. ఫిట్నెస్ చేసేటప్పుడు ఇప్పుడు అది స్టిక్కర్ వేసుకుంటేనే మేము ఫిట్నెస్ చేస్తామంటే క్యూఆర్ ఉంటేనే మేము స్టిక్కర్ చేస్తామంటే ఏం చేయాలి? తప్పకుండా మనం కట్టాల్సి వస్తుంది. ఇట్లా మాకు ఈ లాస్ట్ మూమెంట్లో దోసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజల ప్రభుత్వం ఉన్న తర్వాత మేము మన రవాణా శాఖ మంత్రి గారిని మేము ఒక్కటే ఆయన దృష్టికి తీసుకోవాలనుకుంటాము. మేము ఆల్రెడీ మంత్రి గారు కూడా లెటర్ రాసినాము. ఇవాళ తీసుకుపోయి లెటర్ కూడా ఇస్తాం. మేమేమంటున్నామంటే ఇది ప్రభుత్వము ఏదన్నా ప్రభుత్వం ఆదాయం వస్తుందంటే వేరే విషయం. కాంట్రాక్టర్లు పెంచుతున్నారు. కాంట్రాక్టర్కి బెనిఫిట్ వస్తుంది. కాంట్రాక్టర్లు బాగుపడుతున్నారు. నష్టమయ్యేది ఎవరు? ఇండస్ట్రీ నష్టమవుతుంది. 1 బండి 2 బండ్లు 3 బండ్లు ఉన్న వాళ్ళే నష్టమవుతున్నారు. 100 బండ్లు ఉన్నారు కూడా నష్టమవుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు సపరేట్గా జీవో తీసి మీకు స్టేట్కి ఇలాంటి రైట్స్ లేదు. ఏఆర్ఐ అప్రూవ్ ఉంది. ఆ అప్రూవల్ ప్రకారం ఏం స్టిక్కర్ ఉంటే మనం గతంలో వేసినాం, ఇప్పుడు కూడా ఇస్తాం.